హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. సో ఏపీలో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలా అంశాలు తెర మీదకి తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో ఆయన తీసుకొచ్చినట్టు ఒక అంశం చూసుకున్నట్టయితే 900+ సెక్యూరిటీ నాకు కావాలి అని చెప్పి ఆయన హైకోర్టుకి లెటర్ పెట్టడం జరిగింది. మరి ఆయనకు అంతగానో ప్రాణహాని ఏముంది అనే విషయం గురించి ఇప్పుడు అక్కడ డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇదంతా ఒక టాపిక్ అయితే, అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి యొక్క మనవడు దేవాన్ష్కి కూడా సెక్యూరిటీ అనే ఒక టాపిక్ తెర మీదకి తీసుకొచ్చారు. మరి ఆ సెక్యూరిటీకి ఈ సెక్యూరిటీకి ఏంటి సంబంధం, అసలు మధ్యలో దేవాన్ష్ టాపిక్ ఎందుకు రావాల్సి వచ్చింది, ఇలాంటి ఎన్నో అంశాల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. మనం ఏపీకి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ చూస్తూనే ఉన్నాము. ఏదో ఒక అంశం అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెర మీదకి తీసుకొస్తూనే ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు 900+ సెక్యూరిటీ కావాలని హైకోర్టుకి లెటర్ పెట్టారు, అదొక అంశం అయితే, అంబటి రాంబాబు గారు లోకేష్ గారి యొక్క తనయుడు దేవాన్స్ టాపిక్ తీసుకొచ్చి మరి ఆ పిల్లోడికి ఎందుకు అంత సెక్యూరిటీ అనే ఒక అంశం కూడా తీసుకురావడం జరిగింది. సో మరి దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అసలు ఇప్పుడు వాళ్ళు డేంజర్ గేమ్ ఆడుతున్నారేమో అనేటువంటి అనుమానం కలిగేలాగా ఇప్పుడు అంబటి రాంబాబు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన వేసినటువంటి ప్రశ్న కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే దేవాన్షు అతను మైనరు, దేవాన్స్కి సెక్యూరిటీ ఉందా లేదా అనేది ఎవరికి తెలియదు. అలాంటి మైనర్ని తీసుకొచ్చి అతనికి 6+6 సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు అని చెప్పి క్వశ్చన్ చేసినప్పుడు యువతల వాళ్ళు ఏం చెప్పాలి? సెక్యూరిటీ ఉందని చెప్పాలా, సెక్యూరిటీ లేదని చెప్పాలా? వాస్తవంగా సెక్యూరిటీ లేదని చెప్పి తెలుస్తుంది. సెక్యూరిటీ లేదని చెప్పి చెప్తే మరి అతనికి ప్రమాదం కదా. అదే కదా, సమాజంలో అందరూ ఒకేలాగా ఉంటే ఉండరు కదా. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందనేది గత 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నప్పుడు చూసాం, అధికారం లేనప్పుడు చూసాం కదా. ఇప్పుడు దేవాన్ష్కి సెక్యూరిటీ ఉందని చెప్పాలా, సెక్యూరిటీ లేదని చెప్పాలా? ఉందని చెప్తేనేమో దేవాన్ష్కి సెక్యూరిటీ ఎందుకు అంతా అని అడుగుతారు, లేదు అని చెప్తేనేమో ఏదో దుండగులు మరి సెక్యూరిటీ లేదని అంటే దుండగులు కన్నేసే అవకాశం ఉంది కదా, కన్నేసే అవకాశం అయితే ఉంది కదా, ప్రమాదం కదా అది. అంటే ఏ ఉద్దేశంతో ఈ అంశాన్ని లేపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కదా ఇవన్నీ కూడా వచ్చేది. మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నుంచి వాళ్ళు చేసినటువంటిది ఏంటంటే రాజకీయాల్లాగా చూడలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, రాజకీయాల్లో చూడకుండా ఇళ్లలోకి వెళ్తున్నారు. ఇళ్లలోకి వెళ్ళి ఇళ్లలో మహిళలను కూడా టార్గెట్ చేస్తున్నారు, ప్రైవేట్ జీవితాల్లోకి వెళ్తున్నారు. కొన్ని అంశాలు చెప్పగలిగినవి ఉంటాయి, చెప్పలేనివి ఉంటాయి. అలాంటి వాటి జోలికి వెళ్ళిపోయి నానా రకాలుగా సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రైవేట్ జీవితం గురించి దుర్భాషలాడటం, ప్రైవేట్ జీవితం గురించి ఉన్నది లేనిది క్రియేట్ చేయటం, పోస్టులు పెట్టడం, అలాంటివన్నీ చేసి రాజకీయాల్ని కంప్లీట్గా పతనవస్థకు తీసుకెళ్లడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. మరి తెలుగుదేశం పార్టీ సంగతి ఏంటి అని అడగచ్చు చూసేవాళ్ళు. అదేమో తక్కువేం చేయాల. ఇప్పుడు ఒక చెయ్యి అలా అన్నప్పుడు ఇంకో చెయ్యి కూడా ఇలా అంటదిగా. గుడ్డు ముందా ఇత్తు ముందా అని అంటే, గుడ్డు ముందా పిల్ల ముందా అని అంటే మనం దానివల్ల డిబేట్ అవ్వదు. అని వీళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేశారు అని చెప్పి ఎవరు ముందు చేశారు అనేది క్వశ్చన్ కాదు. ఇప్పుడు షర్మిలాకి సంబంధించిన ప్రైవేట్ జీవితంలోకి ఎవరు వెళ్ళారు? అసలు షర్మిల రాజశేఖర రెడ్డి పుట్టలేదని చెప్పి ఎవరు చేశారు ప్రచారం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానే కదా చేసింది. షర్మిల జగన్మోహన్ రెడ్డిని ఓడించమని చెప్పి ఆ తర్వాత వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నిందితుడికి సీట్ ఇవ్వద్దని చెప్పేసి డిమాండ్ చేసినందుకు ఆవిడ ప్రైవేట్ జీవితంలోకి వెళ్ళి ఆవిడ అసలు రాజశేఖర రెడ్డి పుట్టలేదని చెప్పి విజయమస్యాలన్నీ శంకించారు. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. తర్వాత అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు మిసెస్ శీలాన్ని శంకిస్తూ మాట్లాడారు. లోకేష్ పుట్టుక గురించి కూడా మాట్లాడారు. ఆ తర్వాత అసలు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారంటే వాళ్ళు షర్మిలాకి ప్రభాస్కి ఏదో ఉంది అని క్రియేటివ్ ఒకటి చేశారు. ప్రైవేట్ జీవితాల్లోకి వెళ్ళిపోయారు కదా. అసలు ఏ రకంగా ప్రైవేట్ జీవితాల్లోకి వెళ్ళిపోయారంటే అసలు చిన్నపిల్లలను కూడా వదిలిపెట్టకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవాన్ష్ని మళ్ళీ సీన్లోకి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? సెక్యూరిటీ విషయంలో అవసరం ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ కావాలి, సరే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన ఏమంటాడు, జూన్ 3వ తారీఖున నాకు ఏదైతే సెక్యూరిటీ ఉందో జూన్ 3వ తారీఖు వరకు నాకు ఆ సెక్యూరిటీ కావాలి అని అడుగుతారు. అది సాధ్యమా? ముఖ్యమంత్రికి ఉన్నటువంటి సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ సెక్యూరిటీ నాకు కావాలి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు తనకు ఉన్నటువంటి సెక్యూరిటీ ఏదైతే ఉందో అదే నాకు కావాలి అంటారు.
నువ్వు ముఖ్యమంత్రిగా లేవు కదా ఇప్పుడు, పులివెందుల ఎమ్మెల్యే నువ్వు, అంతే కదా. ఒక ఎమ్మెల్యేకి పులివెందుల ఒక ఎమ్మెల్యేకి ఒక కాన్స్టిట్యూన్సీలో ఉన్నట్టు ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి స్థాయి సెక్యూరిటీ ఇవ్వాలంటే మరి ఇప్పుడు 175 మందికి ఇవ్వాలిగా. 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఏపీలో, మరి వాళ్ళందరికీ కూడా ఇలానే ఇవ్వాలిగా. అంటే ఒక్కొక్కరికి 900 మందిని ఇవ్వాలి. ఇప్పుడు ఆయన 900 మంది ఉన్నారు. జూన్ 3వ తారీఖున ఆయన సెక్యూరిటీ సుమారుగా 900 పైగా ఉన్నారు. ప్లస్ వాళ్ళ పిల్లలకు మళ్ళీ సపరేట్ సెక్యూరిటీ లండన్లో. మరి దాన్ని కంటిన్యూ చేయాలి అని అంటే దాదాపుగా అదొక 1000 కోట్ల ఖర్చు అని చెప్పి అప్పుడు ఏదో లెక్కేశారు కేవలం సెక్యూరిటీకి. మరి ఇది ముఖ్యమంత్రిగా లేనప్పుడు నీకు ఆ సెక్యూరిటీ ఎట్టిస్తారు, ఇవ్వాలని చెప్పి అసలు పిటిషన్ పెట్టేస్తారు. ప్రజలు ముఖ్యమంత్రిగా నువ్వు పనికిరావు అని చెప్పి దారుణమైనటువంటి ఓటమిని ఇస్తే మళ్ళీ నాకు ముఖ్యమంత్రి తరహా సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి అడుగుతావు. నిజంగా కూడా ఆ సెక్యూరిటీ కంటిన్యూ చేశారనుకో, నెక్స్ట్ పిటిషన్ ఏం వేస్తారు తెలుసా ఆయన? నాకు అనిపిస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ చెట్లు కొట్టేయండి, పరదాలు కట్టండి, తర్వాత స్కూల్స్కి సెలవు ఇచ్చేయండి, ఈ పిటిషన్ కూడా వేస్తారేమో, వేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన ప్రవర్తన ఎలా ఉందంటే, ఆయన విమర్శించడం కాదు, వాస్తవాలు తెలుసుకోవాలి కదా. సమాజం ఏమనుకుంటుంది మనం చేసేటువంటి డిమాండ్ల మీద అనేది తెలుసుకోవాలిగా. ఇప్పుడు ఆయన ఓడిపోగానే ఏం చేశాడు, ప్రమాణ స్వీకారం అప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి కండిషన్ పెట్టాడు. ఎట్టిస్తారు? ప్రతిపక్ష హోదా లేదు. సరే అప్పటికి కూడా తన్ని గౌరవంగానే చూసినట్టు మనం చూసాం. ఇది అసెంబ్లీలోకి నేరుగా కారు లోపల రానిచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేట్టున అవకాశం ఇచ్చారు. కానీ ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు కూర్చోవాలిగా, సభ్యులందరూ ప్రమాణ స్వీకారం అయిపోయేదాకా నువ్వు ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాడు. ఆయన అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక లెటర్ రాశారు స్పీకర్కి. ఏం రాశాడు? నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా 10% ఉంటేనే ఇవ్వాలి అనేది ఎక్కడా లేదు చట్టంలో, కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని ఒక లెటర్ రాశాడు స్పీకర్కి. స్పీకరు మొత్తం కౌల్ అండ్ షక్దార్ రూల్స్ అన్ని చూసిన తర్వాత, చూస్తారు కదా ఎవరైనా, మొత్తం అసెంబ్లీ ప్రొసీజర్స్ దాని నిబంధనలు అన్ని చూసిన తర్వాత, మార్గదర్శకాలు అన్ని చూసిన తర్వాత 10% మినిమం లేకపోతే ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పేసి పక్కన పెట్టారు. పక్కన పెడితే ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు. హైకోర్టులో ఏం పిటిషన్ వేశారు? నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి పిటిషన్ వేశారు. ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి హైకోర్టు ఇవ్వమని చెప్పిద్దా? హైకోర్టు ఒకవేళ అనుకుందాం, హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిద్ది అనుకుందాం. హైకోర్టు డైరెక్షన్ ఇస్తే ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇస్తారా? ఒకవేళ స్పీకర్ ఇస్తారు కూడా అనుకుందాం. నెక్స్ట్ పిటిషన్ నాకు ముఖ్యమంత్రి కావాలి పదవి అని చెప్పి పిటిషన్ వేస్తాడు. హైకోర్టు ముఖ్యమంత్రి ఇచ్చేసేయండి జగన్మోహన్ రెడ్డి కంటే ఇస్తారా? ఇవ్వరు కదా. ఇది కామన్, దానికేం పెద్ద చట్టాలు తెలియాల్సిన అవసరం లేదు. కామన్గా లాజిక్గా ఆలోచిస్తే వచ్చేటువంటి సందేహాలే కదా ఇవన్నీ. అది సాధ్యం కాదు కదా. అసలు లెజిస్లేషన్ని డిక్టేట్ చేసేటువంటి అధికారం న్యాయ వ్యవస్థకి రాజ్యాంగంలో ఎక్కడ ఇవ్వలేదు. అలాగే న్యాయ వ్యవస్థను డిక్టేట్ చేసేటువంటి అధికారం లెజిస్లేషన్కి ఇవ్వలేదు. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, అంతకుముందు ఎంపీగా చేశాడు, ప్రతిపక్ష నేతగా చేశాడు. ఆ మాత్రం తెలియదు. చిన్న లాజిక్కే కదా అది. పదవి మీద వ్యామోహం పోలేదంటారా? ఇప్పుడు అదే అనుకోవాలి. ఇప్పుడు ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇప్పుడు ఏంటి, నాకు సెక్యూరిటీ కావాలి అన్నట్టు. సెక్యూరిటీ ఎలా ఇస్తారు? దానికి సెక్యూరిటీకి కొలమానాలు ఉంటాయిగా. అక్కడ మొత్తం రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి నీకు ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంతే ఇస్తారు. అంతే తప్ప నువ్వు కోరినట్టు ఇవ్వరు కదా. ఇప్పటికీ కూడా ఆయన గౌరవిస్తున్నారు. ఇప్పుడు ఆయన సెక్యూరిటీ ఆయనకు ఉంది. ఇంతకుముందు సెక్యూరిటీ ఏది ఉందో అదే కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పి హైకోర్టులో చెప్పారు. ఏజీ చెప్పారు. ఇప్పుడు ఆయనకి ఏంటి, ప్రధానమంత్రికి 600+ ఏదో ఉంది అని చెప్పి సుమారుగా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడికి 300+ ఉన్నాయి. ఈయనకి 900+ సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఆ సంఖ్య తిరుగుతుంది. ఇప్పుడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 600+ సెక్యూరిటీ ఉంది. చంద్రబాబు నాయుడు Z+ కేటగిరీ, ఆయనకి అలిపిరి నక్సలైట్లు బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఆయనకి Z+ సెక్యూరిటీ ఇచ్చారు. ఆయనకి బ్లాక్ కమాండర్స్తో పాటు ఆయనకి 300+ సెక్యూరిటీ ఉంది 3 షిఫ్ట్లో. నరేంద్ర మోడీకి ఎలాగో ప్రధానమంత్రి కాబట్టి, భారతదేశ ప్రధానమంత్రి కాబట్టి ఆయనకి ఉగ్రవాదుల థ్రెట్ ఉంటుంది కాబట్టి ఆయనకి 600+ సెక్యూరిటీ ఇచ్చారు 3 షిఫ్ట్లో. జగన్మోహన్ రెడ్డికి ఏం థ్రెట్ ఉందని చెప్పి నీకు 900+ సెక్యూరిటీ ఇస్తారు. అయినా కానీ 900+ ఉంది అని చెప్పి హైకోర్టుకి చెప్పారు కదా వీళ్ళు. అది మేమేం తీసేయలేదు. కాకపోతే సీఎం హోదాలో ఇచ్చేటువంటి జామర్ వెహికల్ను ఇంకొక కొన్ని వెహికల్స్ మాత్రమే కట్ చేసి ఉంది తప్పితే, అంటే ముఖ్యమంత్రి హోదాలో
ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ప్రైమ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో 1-2 తగ్గించేది తప్పితే మిగతా అన్ని ఉన్నాయని చెప్పారు కదా హైకోర్టుకి. ఆయన ఏమంటాడు, నాకు పగిలిపోయిన అద్దం ఇచ్చారు, ఇది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, జామర్ వెహికల్ కావాలి అని చెప్పి చెబుతాడు ఆయన. సార్ దాని వాళ్ళ వాదన ఏదో విన్నారు హైకోర్టు, వీళ్ళది ఏదో చెప్పారు. అసలు సెక్యూరిటీ ఇవాళ వద్దా అని నిర్ణయించేది ఎవరు? సెక్యూరిటీ వింగ్ ఉంటుంది దానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అప్పుడు సెక్యూరిటీ కుదించినప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ రివ్యూ చేశారు, ఇక్కడికి వచ్చి కమాండర్ చీఫ్ వచ్చారు, ఇక్కడికి ఎన్ఎస్జీ చీఫ్ వచ్చారు. ఎన్ఎస్జీ చీఫ్ వచ్చి రెక్కి నిర్వహించి చంద్రబాబు నాయుడు రోజు డైలీ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, పార్టీ ఆఫీసులో ఎలా ఉంటుంది, ఇంటి దగ్గర ఎలా ఉంటుంది, ఇవన్నీ రెక్కి నిర్వహించి ఎన్ఎస్జీ కమాండర్స్ని పెంచారు. అప్పుడు అలానే రివ్యూ చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అధికారంలో ఉన్నప్పుడు ఎస్ఎస్జి అనేది ఒకటి పెట్టుకున్నారు, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఒకటి పెట్టుకొని దాదాపు 900 మందిని పెట్టుకున్నాడు ఆయన. 900 పెట్టుకొని ఆయన రోప్ పార్టీ, తర్వాత ఎస్పీ స్థాయి అధికారి సెక్యూరిటీ బయటికి పోయినప్పుడు ఇవన్నీ పెట్టుకున్నారు. సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చుకున్నాడు ఆయన. కానీ విచిత్రం ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఆయన తయారు చేసినటువంటి చట్టంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ఈ సెక్యూరిటీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, ఎస్ఎస్జి అనేది ఆయన తయారు చేసిన చట్టంలోనే పెట్టారు. అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఏమైనా ఇస్తారేమో, ప్రతిపక్షం బలమైన ప్రతిపక్షం వస్తే అనే ఉద్దేశంతో అప్పుడు ఆయన ఓన్లీ ముఖ్యమంత్రికి మాత్రమే ఈ సెక్యూరిటీ ఉంటుందని చెప్పి ఆ క్లాజ్ పెట్టాడు. ఆ చట్టం చదువుకోవాలి, ఆయన తయారు చేసినటువంటి చట్టం ఆయన తయారు చేసుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, మరి అది ఆయన తయారు చేసినటువంటి చట్టం ప్రకారమే ఎస్ఎస్జి గ్రూప్ ఏదైతే సెక్యూరిటీని పెట్టుకున్నాడు 900+ని, అది ముఖ్యమంత్రి హోదా లేనప్పుడు చెల్లదని చెప్పి ఆయన తయారు చేసిన చట్టంలోనే ఉంది కదా, అది చూసుకోవాలి కదా. ఆయన తయారు చేసిన చట్టం ప్రకారం యాక్చువల్గా అయితే తొలగించాలి సెక్యూరిటీ, కానీ వీళ్ళు తొలగించలేదు ఇంకా బేసికల్గా. సరే అదంతా ఒక ఎత్తు అయితే, దేవాంష్కి సంబంధించి తీసుకురావడం అనేది 6+6 ఎందుకు ఇచ్చారు దేవాంష్కి అని అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు Z+ కేటగిరీలో ఉన్నారు. Z+ కేటగిరీలో ఉన్నారంటే వాళ్ళ ఫ్యామిలీకి మొత్తానికి థ్రెట్ ఉన్నట్టేగా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి అయితే సెక్యూరిటీ ఇవ్వాలిగా. ఆ సెక్యూరిటీ కూడా చంద్రబాబు నాయుడు అడిగితే ఎవరు అవసరమైతేనే ఇస్తారు. దేవాంష్కి ఎంత అవసరం, లేదంటే లోకేష్కి ఎంత అవసరం, లేకపోతే భువనేశ్వర్కి ఎంత అవసరం అనేది పోలీసుకు సంబంధించినటువంటి సెక్యూరిటీ వింగ్ రివ్యూ చేస్తూ ఉంటుంది తరచూ. ఆ రివ్యూ చేసి దాన్ని బట్టి ఎవరికి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంత ఇస్తారు. కొంతమంది ఎమ్మెల్యేలకు 1+1 ఇస్తారు, కొంతమందికి 2+2 ఇస్తారు, కొంతమందికి 6+6 ఇస్తారు. అంటే డిపెండ్ ఆన్ వాళ్ళకి థ్రెట్ ఉందని భావిస్తే ఇస్తారు. అది పోలీసులకు ఉండేటువంటి విచక్షణ అధికారం. జగన్మోహన్ రెడ్డి కోర్టులకు వెళ్ళిన సెక్యూరిటీ ఇవ్వండి, దేవాంష్కి ఎందుకు ఇచ్చారని దేవాంష్ని ఇప్పుడు సీన్లోకి లాగితే దేవాంష్కి ప్రమాదం కదా. మైనర్గా ఉన్నట్టు దేవాంష్కి సెక్యూరిటీ లేదని చెప్పారనుకో, ఇప్పుడు ఖచ్చితంగా అతనికి ఉండేటువంటి థ్రెట్ అతనికి ఉంటుంది కదా. అంటే ఏదో కుట్ర ఉంది దీంట్లో. అంటే దేవాంష్ని లాగారు అని అంటే సీన్లోకి డెఫినెట్గా దీని వెనక ఏదో కాన్స్పిరసీ వాళ్ళకి ఉంటుంది అనేటువంటి అనుమానం రాక తప్పదు కదా. ఇప్పుడు సార్ ఫైనల్గా చూసుకుంటే ఈ అంశాన్ని, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి, అక్కడ ఎలాగో అసెంబ్లీలో మాట్లాడలేరు కాబట్టి, బయట కూర్చొని వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికి మరోసారి దారి తీస్తున్నారు అని చెప్పొచ్చా సార్ దీన్ని? ఇప్పుడు విమర్శలు చేసుకోవచ్చు, ప్రతి విమర్శలు చేసుకోవచ్చు, దాంట్లో తప్పలేదు. వ్యక్తిగత విమర్శలు అంటే వ్యక్తిగతంగా కాకుండా పాలసీకి సంబంధించినటువంటి విమర్శలు చేసుకుంటే బాగుంటుంది. వ్యక్తిగతంగా అయినా సరే అలవాటు పడ్డారు కాబట్టి సమాజాన్ని అలవాటు చేశారు వాళ్ళు, వ్యక్తిగత విమర్శలు కూడా అలవాటు చేశారు. దేవాంశం అనేది రాకూడదు కదా మైనరు. ఇప్పుడు నేను అనేది అదే, ఇళ్లలో ఉండేటువంటి మహిళలకు ఏం సంబంధం రాజకీయాలతోటి, దేవాంష్కి రాజకీయాలతో ఏం సంబంధం? రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళని విమర్శించు, లేదు విధానపరమైనటువంటి అంశాలను విమర్శిస్తే ఇంకా సంతోషం, లేదు ఇంకా దిగజారిపోయి విమర్శిస్తానంటే వ్యక్తిగతంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు పరస్పరంగా విమర్శించుకోండి. ఇళ్లలో ఏ పాపం తెలియనటువంటి రాజకీయాలతో సంబంధం లేనటువంటి వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళాలి మీరు? అవసరం ఏమిటి? అంటే వెళ్ళారని అంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో ఒక కుట్ర అయితే ఉంటుంది కదా, ఆ కుట్ర ఏంటి అనేది తేలాలి.